నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ప్రయాణికులు ఆర్టీసీ ఆదాయానికి సహకరించండి। నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్। ప్రయాణికులు ఆర్టీసీ ఆదాయానికి సహకరించండి నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్ పిలుపునిచ్చారు। గురువారం గొలుగొండ మండలం ఏఎల్పురం రామాలయం ఆవరణలో సర్పంచ్ లోచల సుజాత అధ్యక్షతన అవగాహన సదస్సు ప్రయాణికులతో ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధీరజ్ మాట్లాడుతూ ఆర్టీసీ నుంచి ప్రయాణికులంటే వివిధ రాయితీల గురించి వివరించారు। ముఖ్యంగా నర్సీపట్నం డిపో పరిధిలోని అన్ని రహదారుల కంటే కృష్ణదేవిపేట రహదారిలో నడిపే బస్సుల నుండి అతి తక్కువ ఆదాయం వస్తుందని ఆయన అన్నారు। ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు। అనంతరం సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ కృష్ణదేవిపేట బస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రయాణికుల సౌకర్యార్థం గైడ్ను నియమించాలని కోరారు। అలాగే ఒక్కో సమయంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటప్పుడే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని డిపో మేనేజర్ ధీరజ్ దృష్టికి తీసుకువెళ్లారు। అనంతరం కృష్ణదేవిపేట బస్ స్టేషన్లో జరుగుతున్న సీసీ ర్యాంప్ నిర్మాణం పనులను డిపో మేనేజర్ పరిశీలించారు। ఈ కార్యక్రమంలో ఎంఎన్ఎం రావు, ఎంపీటీసీ చింతల బుల్లిప్రసాద్, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొడ్డు జమీలు, టీడీపీ నాయకులు చిటికెల చిట్టిబాబు, వార్డు మెంబర్ సొర్ల జగదీష్ నాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। మళ్ళీ నేను అక్టోబర్లో 2024 అక్టోబర్లో డిఎం గారిని కలవడం జరిగింది। నేను మాట్లాడడం, క్యాబ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, అలాగే మన గ్రామ పెద్దలు కూడా చాలా మంది దానికోసం ప్రయత్నించడం జరిగింది। మరి ఈ విధంగా దానికి ఇప్పుడు ర్యాంపు శాంక్షన్ అయ్యి ఇప్పుడు వేయడం అంతిమంగా ఏ గవర్నమెంట్ చేసినా సరే గ్రామానికి అభివృద్ధి జరుగుతుందంటే ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేయడానికి, నేను వాళ్ళని అభినందించడానికి కూడా ముందుంటాను। అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి మరి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కనుక చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా మరి ఇదే మెయిన్ కాంప్లెక్స్గా ఉంది। మరి అనేక మంది వచ్చి ఇక్కడ బస్సులు ఎక్కుతూ ఉన్నారు। మరి ఈ గ్రామం నుంచి కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి ఆర్టీసీకి చాలా అమౌంట్ వస్తుంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ఇచ్చిన షాపుని బట్టి అవి మెయింటైన్ చేసుకుంటూ అక్కడ కావాల్సిన కనీస అవసరాలన్నీ కూడా మరి చెప్పడం గతంలో మళ్ళీ ఇప్పుడు చేయడం కూడా జరిగింది। అక్కడ డ్రింకింగ్ వాటర్ ఒకటి రిక్వైర్మెంట్ ఉందండి। అలాగే అక్కడ కాంప్లెక్స్ ఎదురుగానే ఎంపీపీ స్కూల్ ఒకటి ఉంది। ఆ పిల్లలు బయటికి వచ్చేస్తూ ఉంటారు కనుక అక్కడ ఒక జిగ్జాగ్ లాంటిది ర్యాంప్ చిన్నది, అంటే అక్కడ ఆగి వెళ్ళేలాగా చిన్నది స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే పిల్లలు వచ్చినా ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది, ఆటోలు కానీ బస్సులు కానీ। అదొకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి। మరి పోలీసు వారిని, తర్వాత డిపో వారిని, గ్రామ పంచాయతీని బట్టి మనం మాట్లాడుకొని కొన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే మంచిదని నా ఉద్దేశం। అదేవిధంగా మరి అక్కడ కనీస అవసరాలంటే డ్రింకింగ్ వాటర్ ముందే చెప్తాను, అది కూడా చూడండి సార్, అది ఆలోచించండి। కాంప్లెక్స్ గురించి మీకేమైనా మీ గ్రామానికి సంబంధించి ఏమైనా రిక్రూట్మెంట్స్ ఉన్నాయా అవి అని అడిగారు। దానికి సంబంధించి మాట్లాడే ముందు మరి ఆర్టీసీ కాంప్లెక్స్ గతంలో మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సైట్ని బట్టి మరి అక్కడ పెద్ద కాంప్లెక్స్ అయ్యన్ పత్రుడు గారు హయాంలో రావడం జరిగింది। దానికోసం మరి ఎన్ని సంవత్సరాలు అయినా సరే అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గ్రామం కనుక మరి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ అన్నిటికీ కూడా ఏజెన్సీ ముఖద్వారంగా ఏలుపురం ఉంది। అయితే ఆర్టీసీ కాంప్లెక్స్కి సంబంధించి మొత్తం అంతా కట్టారు, అన్ని చేశారు, బాగానే ఉంది, కానీ ర్యాంపు ఒకటి బాగాలేదని అందరికీ తెలుసు, గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి అందరికీ తెలుసు। అయితే దాని విషయంలో గతంలో కూడా నేను చాలాసార్లు మరి అక్కడ వర్షం వచ్చినప్పుడు నీరు అవి స్టాగ్నేట్ అయిపోతే మరి మన జేసీబీ ద్వారా 2-3 సార్లు తీయించడం జరిగింది। అలాగే గవర్నమెంట్కి చాలాసార్లు నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది। అక్కడ ఆర్ఓ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ లేకపోతే దాని విషయంలో కూడా నేను డిఎం గారికి, ఆర్ఎం గారి వాళ్ళకి మాట్లాడడం కూడా జరిగింది। అయితే మరి ఇక్కడ వర్తక సంఘం వాళ్ళందరూ కూడా డ్రింకింగ్ వాటర్ కోసం ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఇవ్వడం జరిగింది। అది గతంలో మరి పాడైపోయినప్పుడు మన పత్రికా సహోదరులందరికీ తెలుసు, ఆ విషయంలో నేను చాలాసార్లు అడగడం జరిగింది। అలాగే మరి గత ప్రభుత్వంలో మరి శాంక్షన్ అయ్యి వచ్చింది, టెండర్ అయింది అని చెప్పారు। అయితే టెండర్ వేసిన వ్యక్తికి అమౌంట్ టాటా ఏదో పెట్టుకొని అది పనులకు వెళ్ళిపోతున్నారు। ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం ఆగితే మనం ఎక్కాల్సిన బస్సు అయితే కంపల్సరీ వస్తుంది, రాకుండా అయితే పోదు।
కేడీపేట రూట్ లో మన్యం జిల్లా కాబట్టి కేడీపేట రూట్ లో అసలు బస్సులు తీయం మేము ఎప్పుడు. ఉన్న బస్సులు అయితే నడుపుతున్నాం, కొత్తగా పెంచకపోవచ్చు. నేను కొత్తగా పెంచేస్తాను, ఆకాశంలో మేడలేమి నేను కట్టినట్టు ఉన్న విషయాలు ఉన్నట్టే నేను చెప్తాను. ఉన్న రూట్లో బస్సులు అయితే ఎక్కువ ఏ పరంగానూ తీయలేదు. కానీ మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాస్త మీరందరూ కొంచెం అందరూ గ్రామం అంతా ఈ ఊరంతా అనుకుంటే మనం ఉన్న బస్సులకి ఎక్కే ప్రయత్నం మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మేము కొత్త రూట్లో బస్సులు పెడతాం. ఇప్పుడు చోడవరం రూట్ ఉన్నదండి, లేదా మా తుని రూట్ ఉన్నది, 4 బస్సులు ఉండేవి, ఇంకో 2 బస్సులు పెంచాం. ఎందుకు పెంచామండి? ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది. వాళ్ళు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, తుని వెళ్ళడానికి అటు బయట ఆటోలు పెట్టినా కూడా వాళ్ళు వెళ్ళరు, బస్సునే నమ్ముకుంటారు. ఆ రకమైన ఆలోచన మీకు కూడా రావాలనే ఉద్దేశంతో ఈ రకంగా మిమ్మల్ని అందరినీ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఊరంతా పెట్టి నేను మాట్లాడాను కాబట్టి కొంతమంది వచ్చారు కాబట్టి మీరు కొంచెం ఇది పబ్లిసిటీ చేసి కొంచెం ఆర్టీసీ బస్సులను ఆదరించాలనే ఉద్దేశం మీలో ఆలోచన పెరగాలనే దీంతోనే ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు కొంతమంది చెప్పారు ఆ బస్ స్టాండ్ లో కూడా ఒక గైడ్ ఉండాలి, ఖచ్చితంగా గైడ్ ఉంటే మీకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అన్న ఆలోచన మీకు సమాచారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గైడ్ని కూడా నేను పెడతానండి. అదొక నెక్స్ట్ మంత్ లోనే ఏదో నేను ఒకసారి శాంక్షన్ తెచ్చుకుని నేనైతే గైడ్ని ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ కూడా పనులు స్టార్ట్ అయ్యి మీరు చూసే ఉంటారు కదా, పనులు అయితే స్టార్ట్ అయ్యాయి, సీసీ రోడ్ అయితే పడుతుంది. మీకు బల్లలు ఎందాక కొంతమంది చెప్పారు బల్లలు సరిపోవట్లేదు అని చెప్పి, కుర్చీలు కూడా నేను పంపిస్తానండి. ఫ్యాన్ ఒకటే ఉన్నది, అది మీరు ఎవరు చెప్పలేదు, నేను చూసాను ఫ్యాన్ ఒకటే ఉంటుంది. రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటేనండి, ఇప్పుడు మా డిపోకి సంబంధించి ఇంచుమించుగా 21 రూట్ల మీద మా డిపో వాళ్ళు మేము ఆపరేట్ చేస్తాం బస్సులండి. మాకున్న 93 బస్సుల్లో ఎన్ని 93 బస్సుల్లోని మొత్తం మాకు 12 మండలాలు కవర్ అవుతాయి. మన నర్సీపట్నం డివిజన్ సంబంధించి మొత్తం వాళ్ళకి అన్ని మండలాల్లో బస్సులు సర్దుతాం. ఇక్కడ అన్ని రూట్లతో పోలిస్తే కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే మీ అందరికి నేను రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది దేనికంటే ఈ కేడీపేట రూట్ లో సంబంధించిన బస్సులు యొక్క ప్రయాణికులు ఎక్కే శాతం మాత్రం మిగతా రూట్లతో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఇందాక అడుగుతున్నారు సార్ ఆ రూట్ లో బస్ కావాలి ఈ రూట్ లో బస్ కావాలి, కరెక్టే, వెరీ గుడ్, 100% అందులో మేము దాన్ని తప్పించుకోవడానికి ఏముండదు, 100% మేము చేయడానికే చూస్తాం. ఇప్పుడు ఒక రూట్ లో బస్సులు పెరగాలంటే ఏం చేయాలండి? ముందు ఒక 10 బస్సులు ఉన్నాయి అనుకోండి, ఇంకో 2 బస్సులు పెంచాలన్న ఆలోచన మాకు ఎప్పుడు వస్తుంది? ఆ 10 బస్సులు బ్రహ్మాండంగా జనాలు ఉంటే కరెక్టేరా బాబు ఈ రూట్ లో మంచి పొటెన్షియల్ ఉంది, వేసిన బస్సులు సరిపోవట్లేదు, మనం ఇంకా అదనంగా పెంచే అవసరం ఉన్నదని చెప్పి మాకు కూడా తెలుస్తుంది. అవునా కాదా? ఉన్న బస్సులే ఓఆర్ రావట్లేదు, ప్రజలు ఎక్కకపోతుంటే ఇంక కొత్త బస్సు పెట్టాలన్న ఆలోచన వస్తుందా మాకు ఎవరికైనా? వస్తుందా? కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు జనాలు కూడా ఎలా